యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే నేను పరలోకానికి వెళ్ళగలను అని గుండె మీద వేసుకుని చెప్పగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా అర్థమవుతుంది. నేను ఏ క్షణంలో చనిపోయినా నేను దేవుని దగ్గరికి వెళ్తాను అని నిశ్చంతగా ఆ మాట పలికిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది. నేను యవనస్తుడిగా ఉన్న ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆయనకి చనిపోతారు అని డాక్టర్లు కూడా చెప్పారు. అయితే ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి నేను చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాను నమ్మకం ఉంది నాకు భయం లేదు అనే మాట ఆయన సెలవిచ్చాడు. ఆ తర్వాత ఆ వారం రోజులకే ఆయన చనిపోవడం జరిగింది. ఎవరైనా సరే సిద్ధంగా ఉన్నారు, ఆత్మలో సిద్ధంగా ఉంటే కనుక ఆ విధంగా అటువంటి మాటలు చెప్పగలుగుతారు. అంటే సిద్ధంగా ఉండటం అంటే మరణం వచ్చేస్తుందని కాదు. అక్కడ ఎవరికైనా సరే ఆత్మలో సిద్ధంగా ఉన్న వాళ్ళకి నిశ్చింతగా ఉంటారు. నేను చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళగలను అనే నిశ్చయత ఉంటుంది. ఆ నిశ్చయత ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ప్రతి క్రైస్తవులు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ నిశ్చయత ఉంటే కనుక ఖచ్చితంగా వాడు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. దేవుడి మాటల మీద దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.